ప్రైజ్లాడండి. అందరూ బాగున్నారు కదా. వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం సర్వోన్నతుడ శివశక్తిమంతుడ కృపామయుడ నీ లెక్కలేని స్తోత్రాలడైన ప్రభు నిలిచిన వారికి చూచుచున్న వారికి ప్రభు మారు మనసు దయచే ప్రభ, రక్షణ భాగ్యం దయచే ప్రభ, విని విడిచిపెట్టేవారుగా కాకుండా ప్రభ, వాక్యమును అనుసరించే భాగ్యమును దయచే ప్రభ, మా హృదయంలో నాటుకునేటకు సహాయం చేయ ప్రభ, ఫలించేడు మొక్కల వలె ఉండటకు సహాయం చేయ ప్రభ, ఫలించే తీగల వలె మా ప్రభ వాక్యము మాలో ఫలించుటకు సహాయం చేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యం దయచే ప్రభ, మీరుండి నడిపించమని అడుగుచున్నాను ప్రభ. వాక్యంలో మీరుండండి నాయన ప్రభ, ప్రార్థనలో మీరుండమని అడుగుచున్నాను తండ్రి. నా ప్రార్థనను నీ పాసాన్ని చేర్చుకోమని ఏసునామంలో బ్రతిమాలు వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. సామెతల 10వ అధ్యాయము 4వ వచనం చూద్దామండి. సామెతలు బద్ధకముగా పనిచేయువాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును. ఎలాగో బద్ధకముగా పనిచేయువాడు ఏమవుతాడు? దరిద్రుడవుతాడు. శ్రద్ధగా పనిచేయువాడు ఐశ్వర్యవంతుడవుతాడు అని అంటున్నాడు. పని బద్ధకంగా చేసేవాడు ఖచ్చితంగానే దరిద్రుడవుతాడు. ఎందుకంటే పని ఏం చేయడు, అలాగే పడుకొని ఉంటాడు. కాబట్టి వాడేం చేస్తాడు? వాడు దేనికి కూడా పనికిరాదు, సోమరి పోతులాగానే ఉంటాడు. సోమరితనము వారికి ఒంటికి పట్టి ఉంటుంది. కాబట్టి వారు లేచి ఏమీ కూడా చేయలేరు. అదే బద్ధకస్తుడు పడుకునే ఉంటాడు, వాడు కూడా అంతే అలాగే ఉండిపోతాడు. బైబిల్ నందు అనేక మంది భక్తులు ఐశ్వర్యవంతులు అయ్యారంటే ఐశ్వర్యవంతులు అయ్యారు. ఐశ్వర్యవంతులు అవ్వడానికి గల కారణము ఏమిటి? పని బద్ధకంగా చేయువాడు ఖచ్చితంగా దరిద్రుడే అవుతాడు. బైబిల్ నందు అనేక మంది భక్తులు ఐశ్వర్యవంతులు కావడానికి గల కారణము తాము చేసే పని శ్రద్ధగా చేయడం వలనే వారు ఐశ్వర్యవంతులు అయ్యారు. మీరు కూడా ఏ పని చేసినా సరే శ్రద్ధగా చేయండి, ఖచ్చితంగా మీరు ఐశ్వర్యవంతులు అవుతారు. మనిషి నమ్మి మోసపోయిన వారు ఎందరో ఉండొచ్చు, కానీ దేవుడు నమ్మి మోసపోయిన వారు ఒక్కరును కూడా లేరు. అందుకనే మనం ఏం చేయాలంటే బద్ధకమును విడిచిపెట్టి యెహోవాను నమ్మి శ్రద్ధగా మనం పని చేయాలి. అది ఏంటది? దేవుని పనిని చేయాలి. దేవుడు మనిషికి ఇచ్చినంత విలువ ఈ భూమి మీద ఏ వస్తువుకు కూడా ఇవ్వలేదు. ఎందుకంటే మనుషులకు తప్ప మరి అన్ని వస్తువులకు కూడా విలువనిస్తారు. కానీ వస్తువును కోల్పోతే సంపాదించుకోవచ్చు, కానీ ఒక్కసారి మనిషిని కోల్పోతే జీవితంలో మనం సంపాదించుకోలేము. కానీ దేవుడు మనకి ఏమి ఇచ్చాడు? మనుషులకి అన్నిటికంటే కూడా మనిషికే ఎక్కువ విలువిచ్చాడు. ఆ విలువను మనం ఏం చేసుకుంటున్నాము? శ్రద్ధగా పనిచేస్తున్నామా? లేకపోతే శ్రద్ధగా మనము దేవుని పనిని ఆచరిస్తున్నామా? శ్రద్ధ గలవారమై దేవుని వాక్యములకు మనము లోబడి ఉంటున్నామా? దేవుని వాక్యంలో మనం ఐశ్వర్యవంతులు అవుతున్నామా? ఒక్కసారి ఆలోచించండి. దేవుడు ఈ దినాన్ని నీకు ఇచ్చాడు అంటే నీవు ఏమి కలిగి ఉండాలి? సిద్ధపాటుకి ఇచ్చిన సమయం అనుకోవాలి. అందుకే ఏం చేయాలి? చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. జీవితాన్ని సర్దిద్దుకోవాలి. రేపటి దినము నీది అనుకోకు, అది దేవుడు కృపయే. నీ జీవితాన్ని ఇప్పుడే దేవునికి అర్పించు. నీ పరిస్థితిని దేవునికి అప్పగిస్తే ఆయన క్షమించి రక్షించి సర్వశక్తిమంతులను కూడా చేస్తాడు. కానీ నువ్వు ఎలా ఉండాలి? శ్రద్ధ కలిగి ఉండాలి. శ్రద్ధతో నువ్వు ప్రార్థన చేయాలి, శ్రద్ధ కలిగి నువ్వు పని చేయాలి. అంతేగాని నువ్వు శ్రద్ధ లేకోకుండా ఉంటే దేవుని ఆశ్రయించిన వారు అందరూ కూడా మేమేలు కూడా కొదవేయలేదు. కానీ దేవుడు ఏమంటున్నాడు? శ్రద్ధ కలిగి పని చేస్తే నీవు ఐశ్వర్యవంతుడు అవుతావు అంటాడు. వేసవి కాలమున కూర్చువాడు బుద్ధిగల కుమారుడగును, కోతకాలమందు నిద్రించేవాడు సిగ్గుపరచు కుమారుడగును. అంటే వేసవి కాలమునందున కూర్చుకుంటే నీవేమవుతావు? బుద్ధి కలిగిన కుమారుడు అవుతావు. కోతకాలమునందున నిద్రించి ఉంటే నీవు ఏమవుతావు? సోమరిపోతు అవుతావు అని అంటున్నాడు. నీవు సోమరిపోతుగా ఉన్నావా? ఎలా ఉన్నావు? ఒక్కసారి దేవుని పరిశీలన చేసుకున్నావా? దేవుని అడుగుచున్నావా? నీవు దేవుని అందు ఎలా ఉంది నీ ప్రవర్తనని నీవు ఎప్పుడైనా సరే పరిశీలన చేసుకున్నావా? ఒక్కసారి ఆలోచించు. మనిషి ఎలా ఉన్నాడంటే పైకి మేడుపండు లాంటి
మేడిపండు లాంటి జీవితాన్ని కలిగి ఉన్నాడు. మనిషి జీవితం ఎలా ఉంది? మేడిపండు జీవితం లాంటిది. చూడటానికి అందంగానే కనిపిస్తుంది. మేడిపండులో పురుగులు ఉన్నట్లు జీవితంలో అన్నీ సమస్యలే, అన్నీ కష్టాలే, అన్నీ శోధనలే. జీవితం అన్నీ సమస్యలే ఉంటాయి. కానీ ఒక్కసారి జీవితం మరొకరికి, మన జీవితం ఇంకొకరికి ఎలా కనిపిస్తుంది అంటే అందముగా కనిపిస్తుంటే అందులో దాగి ఉన్న కష్టాలు ఎవరికి తెలుసు? కన్నీళ్ళు ఎవరికి తెలుసు? ఎవరి కష్టమో వారికే తెలుసు. కన్నీళ్ళు మాత్రం చూసేవారికి కనబడవు, కానీ సుఖము మాత్రమే కనిపిస్తుంది. అందమైన జీవితమే కనిపిస్తుంది తప్ప కానీ. అలాగే మనకు శ్రమలు రావచ్చు. వేసవికాలం ముందు శ్రమలు వస్తున్నాయి. ఎందుకని? మనం శ్రద్ధ కలిగి పనిచేసి వేసవికాలంలో సమకూర్చుకుంటే ఎవరిని కూడా సిద్ధ ఎవరిని కూడా మనం చేయాల్సవలసిన అవసరం లేదు. కోతకాలం మందు నిద్రించేవాడు ఏం చేస్తాడంటే సిగ్గుపరచు కుమారుడని అంటున్నాడు. వాని తల మీదకి ఏమి వచ్చును? నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదం వచ్చును. బలత్కారము భక్తిహీనుడు నోరు మూసివేసాను అని అంటున్నాడు. నీతిమంతులు ఎలాగ అంటారు? ఎక్కడున్నారు? ఒక్కసారి ఆలోచించారా? అందరము నీతిమంతులే. అందరం కూడా తన నోరు ఎలా ఉన్నది? నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదించము వచ్చును. బలత్కారము భక్తిహీను నోరు మూసివేశాను అని అన్నాడు. నీవు వాక్యం ఎంత తెలిసినదైనా సరే నీ నోరు చెప్తుంది. నీ వాక్యాన్ని ఎంతగా లోబడి ఉన్నావో నీ జీవితమే చెప్తుంది. నువ్వు అనుకోవచ్చు శక్తిగల వాక్యం అని. లోపల నాటబడి నీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికంతో అంగీకరించాలి. ఎలా అంగీకరించాలి? సాత్వికంతో అంగీకరించాలి. మనం నీతితో అంగీకరించాలి. అప్పుడు ఆశీర్వాదం వస్తుంది. భక్తిహీనుల నోరు ఎలాగ మూసివేయబడును? వాక్యము చేతనే నోరు మూసివేయబడును. నీ వాక్యం ఎంత తెలిసినదైనా సరే నోరే చెప్తుంది నీ జీవితంలో ఎంతగా లోబడి ఉన్నావో వాక్యానికి అని. ఎలా లోబడి ఉండాలి మనం వాక్యమునకు? మనం ఎప్పుడు కూడా వాక్యమునకు లోబడి ఉంటే మనకి ఏదైనా కూడా సాధ్యం. మనం ఏం చేస్తామంటే మనుషులకు అంటే దేవుడు మనకు విలువిచ్చాడు కదా అని మన ఇష్టానుసారంగా ఉంటే దేవుడు శిక్షిస్తూ ఉంటాడు. మనం ఎప్పుడు కూడా దేవుని వాక్యమునకు లోబడి ఉండాలి. ప్రతి ఒక్కరమును కూడా వాక్యము లేకుండా మనం ఏమి కూడా చేయలేము. మత్తయి సువార్త 12:36 చూద్దామండి ఒకసారి. మత్తయి సువార్త 12:36. నేను మీతో చెప్పినది ఏమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శన దినమున లెక్క చెప్పవలసి ఉండును. అంటే మనుషుడు ఎలా ఉన్నాడు? నేను మీతో చెప్పినది ఏమనగా మనుషులు పలుకు ప్రతి వ్యర్థమైన మాటను గూర్చి నేను చెప్పుచున్నాను. కానీ మీరు ఎలా ఉన్నారు? నీ మాటని బట్టియే అపరాధివని తీర్పు నొందుదువు అని అంటున్నాడు. అంటే మనం ఎలా ఉండాలి? వ్యర్థమైన మాటలు పలుకోకుండా మాటను గూర్చి విమర్శన దినమున లెక్క చెప్పవలసిన అవసరం. మనుషులు ఏం చేస్తారంటే మనుషుల ప్రయాసాలకు కూడా ఎప్పుడు కూడా సంతోషించకండి. ఎప్పుడు కూడా వారి విమర్శల ద్వారానే మిమ్మల్ని గాయపరుస్తూ ఉంటారు. మనుషులు మనల్ని పొగిడారనుకో మన వెనకాల వాళ్ళు ఏదో గోతులు తవ్వినట్టే లెక్క. అంతేగాని మనుషులు ఏదో అన్నారని బాధపడేలాగా ఎవరైనా మాట్లాడితే వారికి మౌనమే సమాధానం, మంచి సమాధానం. ఎందుకంటే మనకంటే మంచి సమాధానం కాలమే చెబుతుంది వారికి. ఒకరు నీకు చెడు చేసినంత మాత్రాన నువ్వు వాళ్లకు చెడు చేయవలసిన అవసరం లేదు. చెడు చేసే పోతారు. ఎలాంటిది అంటే చెరువులో నీళ్లు ప్రశాంతంగా ఉంటే ఒక రాయి తీసి వేస్తే అది కదులుతుంది. అది ఎంతవరకు? తాత్కాలికం వరకే. దాన్ని చెడగొట్టవచ్చు, కానీ కాసేపు అయిన తర్వాత నీరు మాత్రం తేరుకుని నిర్మలంగా ఉంటుంది. అలాగే నీ జీవితంలో కూడా అంతే. కానీ రాయి మాత్రం ఎప్పటికీ కూడా నీటి అడుగునే ఉండిపోతుంది. కాసేపటి తర్వాత ఎలా తేరుకున్నది నిర్మలంగా ఉంటుందో ఆ రాయి మాత్రం ఎక్కడ ఉండిపోతుంది? నీటిలో ఉండిపోతుంది. అలాగే చెడు చేసినంత మాత్రాన నువ్వు అక్కడే ఉండిపోవు. చెడు చేసిన అనవసరం లేదు. ఎదుటి వారికి చెడు చేయని అవసరం లేదు. వాళ్ళే చెడిపోతారు. ఎలా అంటే మన ప్రశాంతతను మనల్ని పోగొట్టవచ్చు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే దేవుడే వాళ్ళనే చూసుకుంటాడు. దేవుడు వాళ్ళకే శిక్ష విధిస్తూ ఉంటాడు. ఎదుటివారి ప్రవర్తన నమ్మకమా లేదా దేవునిపై ఉన్న నమ్మకాన్ని విడవకూడదు ఎప్పుడూ కూడా. ఎందుకంటే మనుషులు మారవచ్చేమో కానీ దేవుడు మాత్రమున మారడు.
నిత్యమును కూడా దేవుడు అలాగే ఉంటాడు. మనుషుల యందు నీ ప్రవర్తన నీకు మేలు చేయదు కానీ దేవుని యందు నీ ప్రవర్తన నీకు మేలు చేస్తుంది. నిన్ను దీవించేలాగా చేస్తుంది ఎప్పుడూను కూడా. అందుని బట్టే మనం ఏమని కలిగి ఉండాలంటే దేవుని యందు భయమును, మనుషులు పెట్టే బాధలకు కాదు, మనుషులు అనే మాటలకు కాదు, దేవుని లోబడి ఉండాలి. దేవుడు అప్పుడు ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదిస్తాడు. ఈ వాక్యము మనందరికీ తోడయుండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. స్తోత్రం స్తోత్రం సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడ కృపామయుడ, ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆశీర్వదించి ప్రభా, శక్తిని బలముని దయచే ప్రభా, ధనుకులనేమి భేదాలనేమి దీవించినాను ప్రభా, మా శత్రువులు మిత్రులు దీవించినాను ప్రభా, ఇతర దేశాలను ప్రతి ఒక్క బిడ్డని దీవించినాను ప్రభా, గెలిచిన వారిని వచ్చుచున్న వారిని కూడా దీవించినాను ప్రభా, ఎవరెవరైతే ఏ చేతి పనులు అయితే చేస్తున్నారో వారి చేతి పనులను కూడా దీవించినాను ప్రభా, వెధవరాలు బిడ్డలను దీవించినాను ప్రభా, వృద్ధాప్యంలో ఉన్నవారిని, నడు వయసులో ఉన్నవారిని ప్రభా దీవించినాను ప్రభా, అనేక మంది ప్రభా వ్యాధులతో బాధపడుచున్నారు ప్రభా, వారందరినీ స్వస్థపరచున్నాను ప్రభా, ఎవరెవరైతే ఏ చేతి పనులు అయితే చేస్తున్నారో వారి చేతి పనులను దీవించినాను ప్రభా, వాతావరణం స్వాధీనంలో ఉంచుకుని ఆయన ప్రభా, ప్రతి ఒక్కరి కుటుంబాలలో శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా, ప్రతి ఒక్కరి గృహాలలో ప్రభా శాంతిని సమాధానం దయచే ప్రభా, మా దేశాలని మా సంఘాలని దీవించిన ఆయన ప్రభా, ప్రతి ఒక్కరికి నాయన ప్రభా నీ దయాన్ని కృపయు దయచేయమని, నా కుటుంబమును కూడా జ్ఞాపకం చేసుకోమని, నిత్యము నిన్ను స్తుతించే భాగ్యము దయచేయమని, నా ప్రార్థనను నీ పాసాన్ని చేర్చుకోమని యేసు నామములో బ్రతిమాలు వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూవేందు నెరవేరినట్లును మా నిధినాహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించుము. దుష్టుని నుండి శోధన నుండి తప్పించుము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. చూచుచిన వారికి నీ వాక్యము పైన, నా కుటుంబము పైన, దేశాల పైన సదాకాలముని కృప తోడయ్యుండును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి.